మీరందరూ మట్టి కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు. రాయ్, మిమ్మల్ని వదలను. నోరు మూసుకొని పదవా. మీ అంత చూస్తాను. నా కూతుర్ని నాకు కాకుండా చేస్తారా? చూడన్నయ్యా, ప్రతి అడ్డమైన విధవ ఇంటి మీదకొచ్చి గొడవ చేసే పరిస్థితి వచ్చింది. దీనంతటికీ ఎవరు కారణం? అది ఉందా చచ్చిందా ఏదో ఒకటి తేల్చండి. రోజు ఈ తలనొప్పి పడలేక చేస్తున్నాం. అయినా మన శత్రువులు ఎవరో తీసుకెళ్లారంటాడు. అసలు మనకి శత్రువులు ఎవరు? ఏమో, శత్రువులందరూ పైకి కనిపించాలని లేదు కదమ్మా. పైకి నవ్వుతూ వెన్నుపోటు పొడిచేవాళ్లే అందరూ. మనకెవరైనా బిజినెస్లో అలాంటి శత్రువులు ఉన్నారా మావయ్య? వాళ్ళు ఎవరైనా మృదులను తీసుకెళ్లే అవకాశం ఉందా? హాస్పిటల్ మధ్య చిన్న కోళ్ళువారు నడుస్తోందిరా. మన హాస్పిటల్లో మన అమ్మాయికి ఇలా జరిగితే మన హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని వాళ్ళు ఏమైనా చేసుంటారా? ఏమో మావయ్య, దేన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితిలో లేం. ఈ విషయం కూడా పోలీసులకు చెప్పండి మావయ్య. అలాగేరా, ఇప్పుడే పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. అమ్మయ్యా, టాపిక్ మన మీదికి రాలేదు. రేపే దీనికో క్లైమాక్స్ ఇచ్చేస్తా. ప్రశాంతంగా ఉండొచ్చు. ఏం చేయని, ఆ సిచ్యువేషన్లో అంతకు మించి వేరే ఆలోచన తట్టలేదు. అసలు ఈ మాత్రమైనా చేయగలిగాను కాబట్టి ఇంకా నీతో మాట్లాడగలుగుతున్నా. లేదంటే ఈ పాటికి అది నిజం బయట పెట్టేస్తే నా ప్రాణాలు తీసేసుండేవారు. అది సరేనే, కానీ ఇప్పుడేం చేయబోతున్నావు? అలా వ్యాన్లో మృదులను పెట్టుకుని తిరగటం ఎంత రిస్కో తెలుసా? పొరపాటున మృదులకేమన్నా జరిగినా, పోలీసులకు దొరికిపోయినా ఏమవుతుందో తెలుసా? ఆ నర్స్ ఫోన్ కాల్స్ ట్రేస్ చేసినా కూడా నువ్వే దొరికిపోతావు. అందుకే కదే ఈ టెన్షన్ అంతా. ఇప్పటి వరకు చేసిన తప్పు బయటపడకుండా ఉండడానికి ప్లాన్ చేశాం. ఇప్పుడు ఆ తప్పుని వేరే వాళ్ల మీదకి తోసేసి మనం చేతులు దులుపుకునేలా ప్లాన్ చేయాలి. ఎవరి మీదకి తోసేస్తావు? అంత బకరా ఎవరున్నారు? వీరస్వామి. వీరస్వామా? కన్న కూతుర్ని ఏదో చేశాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆధారాలుంటే ఎవరైనా నమ్మేస్తారు. పేపర్లు చదవట్లేదా? తల్లి పిల్ల మొగుడు పెళ్ళం తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. కాబట్టి నమ్మకపోవడానికి ఏమీ లేదు. పైగా వీరస్వామి ఇప్పుడే ఇంటికొచ్చి గొడవపడి మరీ వెళ్ళాడు. వాడు చేశాడంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ నమ్మేస్తారు. ముందు నువ్వొక పని చేయి. వీరస్వామి ఎక్కడున్నాడో ట్రేస్ చేయి. వాడికి ఫుల్లుగా మందు పట్టించి మన కంట్రోల్లో పెట్టుకో. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. చెప్పింది అర్థమైంది కదా? 1% కూడా మన మీదికి అనుమానం రాకూడదు. అలాగే సరియు. అనుకోకుండా జరిగినా ఈసారి కరెక్ట్గా దొరికిందే. కరెక్ట్గా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే మన చేతికి మట్టంటకుండా దాన్ని పైకి పంపించేయచ్చు. ష్యూర్ సరియు, చెప్పావు కదా. ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ చేసే ప్రసక్తే లేదు. మిస్ అయితే మాత్రం ఏం జరుగుతుందో తెలుసు కదా. దాన్ని నెత్తి మీద కొట్టానని ఇప్పటికే చాలా కోపంగా ఉంటుంది. పైగా నేను దాన్ని లాక్కు రావడం కూడా దానికి గుర్తుండే ఉంటుంది. ఈసారి మాత్రం అస్సలు క్షమించదే. మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు నా చాప్టర్ క్లోజ్. బావని పెళ్లి చేసుకోవాలన్న నా కలలు, ఈ ఆస్తి మీద నా ఆశలు అన్నీ వదులుకోవాలి. ఇన్నిసార్లు చెప్పక్కర్లేదే. సిచ్యువేషన్ మొత్తం తెలుసు. నేను చూసుకుంటాను కదా. అది నోరు తెరవదు, అసలు బ్రతకదు. వీరస్వామిని పట్టుకున్నాక మళ్ళీ ఫోన్ చేస్తా. నీ చాప్టర్ క్లోజ్ మృదులా. మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టే ఛాన్సే లేదు. ఈసారి నీ బూడిదే వస్తుంది.
చెప్పు అరవింద్. అవునా? సరే సరే, ఇప్పుడే చూస్తాను. ఏమైందండి? హాస్పిటల్స్ అంటే ప్రాణాలు కాపాడే దేవాలయాలు. ఏ చిన్న గాయమైనా ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే తిరిగి క్షేమంగా వస్తామన్న ధీమా. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే నయమవుతుందో లేదో పక్కన పెడితే అసలు ప్రాణాలు మిగులుతాయా, బాడీ అన్నా దక్కుతుందా? ఇది నేటి పరిస్థితి. సిటీలో ప్రముఖ హాస్పిటల్లో జరిగింది చూస్తే అలాగే అనిపిస్తుంది. అర్జున్ ప్రసాద్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ హాస్పిటల్లో స్వయంగా అర్జున్ ప్రసాద్ గారి అమ్మాయే ఐసీయూ నుంచి మాయమైంది. ఎవరు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో ఏమీ తెలీదు. తమ సొంత హాస్పిటల్లో సొంత మనుషులకే రక్షణ కలిగించలేనప్పుడు మిగతా పేషెంట్స్ కి ఏం రక్షణ ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. మావయ్య, ఈ విషయం ప్రెస్ వాళ్ళకి ఎలా తెలిసింది? అదే అర్థం కావడం లేదురా. హాస్పిటల్ స్టాఫ్ అయితే ఎవరూ చెప్పే ఛాన్స్ లేదు. అందరికీ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాను. ఆసక్తికర విషయం ఏంటంటే అర్జున్ ప్రసాద్ ఆ అమ్మాయి కన్న తండ్రి కాదు. ఇప్పుడు ఆ కన్న తండ్రి మన న్యూస్ రిపోర్టర్ తో లైవ్ లో ఉన్నారు. అతనేమంటారో ఇప్పుడు చూద్దాం. ఓవర్ టు శ్రవంతి. ఓకే, చెప్పండి వీరస్వామి గారు. పురిట్లో బిడ్డ నా చేతుల్లోంచి బలవంతంగా తీసుకుపోయాడు అర్జున్ ప్రసాద్. నా బిడ్డని, నా పెళ్ళాన్ని తీసుకుపోయి వాళ్ళని పెంచుకుంటానని చెప్పి ఇంటి పని మనుషుల్ని చేసి కొట్టు చాకిరి చేయించుకుంటున్నాడు. అమాయకుల్ని చేసి నరకం చూపిస్తున్నారమ్మా. ఛా! ఇప్పుడేమో ఏదో అయింది, హాస్పిటల్లో చేర్పిస్తే నా బిడ్డ మాయమైపోయింది అంటున్నారు. బంగారంలో ఉంటే నా బిడ్డకి ఉన్నట్టుండి ఏమైపోతుంది? ఎందుకు హాస్పిటల్లో చేర్చారంటే అది కూడా చెప్పడం లేదు. ఏమంటే ఎవరో ఎత్తుకుపోయింది అంటున్నారు. ఈ ఎత్తుకుపోవడం అది అంతా నాటకం. వాళ్ళే నా బిడ్డను ఏదో చేసి నాటకం ఆడుతున్నారు. నా బిడ్డ ఎక్కడ అని అడిగినందుకు చూడండి ఎలా కొట్టారు. నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? బంగారం లాంటి మనుషుల మీద నిందలేస్తున్నావు. ఆ నోరు పడిపోయినా బాగుండేది. నా బిడ్డకి ఏమైందో నాకు అర్థం కావట్లేదయ్యా. పోదండయ్యా, మనం న్యాయం అక్కడే తెలుసుకుందాం. అక్కడే అడుగుదాం. రండయ్యా, రండమ్మా, రండయ్యా, రండి. ఖచ్చితంగా నా బిడ్డను ఏదో చేశారు. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుందో నాకు కావాలి. సొంత మనుషుల్నే కాపాడుకోలేకపోతే ఆ హాస్పిటల్ ఎందుకు? ఏ అర్జున్ ప్రసాద్, నీకెంత డబ్బైనా ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, కానీ ఈరస్వామి ఇక్కడ నా బిడ్డ నాకు దక్కలేదో నువ్వుండవు, నీ హాస్పిటల్స్ ఉండవు. సర్వనాశనం చేసి తగలబెట్టేస్తాను. ఇది ఒక తండ్రి ఆవేదన. అసలేం జరిగింది? నిజంగా ఎవరైనా ఎత్తుకుపోయారా, లేకపోతే ఆ తండ్రి ఆరోపిస్తున్నట్టు నిజంగా దీని వెనుక బలమైన కారణాలేమన్నా ఉన్నాయా? మరిన్ని విషయాలతో మీ ముందుకొస్తాం. స్టే ట్యూన్డ్. ఏమండి? మావయ్య, ఏమండి? చూడు ఎలా మాట్లాడుతున్నాడు. నా బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకోనా? నా బిడ్డని నేను ఏదో చేశానా? అయ్యా, వాడు ఉట్టి తాగుబోతాడయ్యా. వాడి మాటలేం పట్టించుకోకండి అయ్యా.
నా బిడ్డను మీరు ఎలా చూసుకున్నారో నాకు బాగా తెలుసయ్యా. అసలు అది నా బిడ్డ కాదు, అది మీ బిడ్డేనయ్యా. మిమ్మల్ని ఎవరన్నా అంటే వాళ్ళు సర్వనాశనం అయిపోతారయ్యా. వాడి నాశనం దగ్గరకొచ్చే అలా వాగుతున్నాడయ్యా. మీరు బాధపడకండి అయ్యా. అరే అర్జున్ ప్రసాద్, రారా బయటికి. రారా. రావాలి రావాలి. అర్జున్ ప్రసాద్ అర్జున్ బయటికి ప్రసాద్ రావాలి. రావాలి. అర్జున్ బయటికి ప్రసాద్ రావాలి. బయటికి రావాలి. రేయ్ అర్జున్ ప్రసాద్, పిరికోడ్ల లోపల దాక్కున్నావేంట్రా? మగాడవైతే రారా బయటికి. ఈ రోజు నీ నిజ స్వరూపం వీళ్ళందరికీ తెలియాలి. రారా బయటికి. మీరు ఇక్కడే ఉండండి. ఏమండి ఏమండి రావాలి. బయటికి రావాలి. రావాలి. అదిగో వచ్చాడు చూడండి అయ్యా. తండ్రిని ఒకడు, కట్టుకున్నాడని మరొకడు, మళ్ళీ అన్నని చెప్పుకోవడానికి ఇంకొకడు. నా బిడ్డను పుట్టలో పెట్టుకున్న ముగ్గురు రాక్షసులు వచ్చారు చూడండి అయ్యా. చూడండి అయ్యా, చూడండి. మీరు ఆగండి, మేము అడుగుతున్నాం కదా. అడగండి అమ్మా, అడగండి. ఈ రోజు నిజాలన్నీ బయటపడిపోవాలి. అడగండి. అసలు హాస్పిటల్లో ఏం జరిగింది? మృదులను హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేయాల్సి వచ్చింది? మీరు వీళ్ళ అమ్మాయిని పెంచుకుంటారని చెప్పి పని మనిషిలో వాడుకున్నారంట, నిజమేనా? మీరే ఏదో చేసి ఈ నాటకం అంతా ఆడుతున్నారని అంటున్నారు. దానికి మీరేమంటారు? మా అమ్మాయికి ఏమైందో, ఎవరు తీసుకెళ్లారో అన్న బాధలో ఉన్నాం. ఎలా కాపాడి తెచ్చుకోవాలో అని ఆలోచిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఇంత దారుణమైన ఆరోపణలు ఎదుర్కోవడం మాకు చాలా బాధగా ఉంది. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. కానీ ఆరోపణలు నిజం కాకూడదని మాట్లాడుతున్నాను. మృదుల అంటే మా కన్నబిడ్డ కన్నా ఎక్కువ, మా ప్రాణం. తనకి మా మీదున్న ప్రేమ ఎలాంటిదో, మేమెంత ప్రేమగా చూసుకున్నామో అది మాకు మాత్రమే తెలుసు. దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ హాస్పిటల్లో జరిగిందే మాకు అంతు చెక్కట్లేదు. మా శత్రువులు ఎవరున్నారో, ఎందుకు చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత ఈజీగా ఒక మనిషిని ఎలా తీసుకెళ్తారు? మీ హాస్పిటల్లో సెక్యూరిటీ లేదా? దేశంలో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ సెక్యూరిటీ లేకుండానే జరుగుతున్నాయా? సెక్యూరిటీ ఉన్నా వాళ్ళ కళ్ళు గప్పే కదా నేరాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. మా దురదృష్టం కొద్దీ జరిగింది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీ ఊహాగానాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకండి. పాపమయ్యా నీ నాటకాలు. నువ్వు దండం పెడితే నా బిడ్డ నాకు తిరిగి వస్తుందా? నీకు ఒక బిడ్డ ఉంది కదా, దానికి ఇదే పరిస్థితి వస్తే ఇలాగే దండం పెట్టి తప్పించుకుంటావా? ఏం కూసావురా? మా నాన్ననే అంటావా? నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. చంపేయ్. వదిలే. చంపేయ్. అమ్మో, చూసారా చూసారా, నా బిడ్డ ఏమైందని అడుగుతుంటే దౌర్జన్యం చేస్తున్నారయ్యా. మీరందరూ ఉన్నప్పుడే ఇలా చేస్తున్నారంటే ఇక నా బిడ్డను ఏం చేస్తుంటారో అమ్మో, మీరే ఊహించుకోండి అమ్మా, మీరే ఊహించుకోండి. నా బిడ్డను వీళ్ళే ఏదో చేశారు. నోర్మై వీరాస్వామి, మీరంతా వీడి మాటలు నమ్మి మమ్మల్ని నిలదీయడానికి వచ్చారు కదా. ఆ మాటల్ని నమ్మే ముందు వీడి చరిత్ర ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఉరుట్లో బిడ్డని తాగుడు కోసం అమ్మేయబోతుంటే మా అత్త మామయ్య కాపాడి తెచ్చి పెంచుకున్నారు. కన్న బిడ్డలతో సమానంగా పెంచారు, సమానంగా చదివించారు. ఇంట్లో పని మనుషులా చూసే అమ్మాయిని ఎవరైనా బీటెక్ వరకు చదివిస్తారా? అయినా ఇంకిప్పుడు ఈ విషయంలో మా మామయ్య వాళ్ళని అనడానికి ఏమీ లేదు. ఇప్పుడు తను నా భార్య, నా రెస్పాన్సిబిలిటీ. మేము ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నామో, ఎలా ఉన్నామో లోకమంతా తెలుసు. ఇప్పుడు నా మృదుల ఏమైందోనని తిండి తిప్ప లేకుండా పిచ్చోళ్ళ తిరుగుతుంటే అవకాశం దొరికింది కదా అని ఒక ఊరకొక్కొచ్చి వాగుతుంది అంతే. దయచేసి దాని మాటలు ఎవరు పట్టించుకోవద్దు. ఏయ్, నన్నే ఊరకు కంటావరా? అంతకన్నా నీచంరా నువ్వు. ఏయ్, నిన్ను ఏయ్, ఇట్లా వాగుతున్నావు. నన్నే ఊరకు కంటావా? వదిలు. ఆపంటా, ఆగండ్రా, ఆపండి. చాలు. నేనేంటో, మా హాస్పిటల్స్ ఏంటో, నేను చేసిన సేవలేంటో మీ అందరికీ తెలుసు. అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేసి మా పరువు తీయకుండా కొంచెం ఓపిక పట్టండి. నిజాలు అవే బయటపడతాయి.
దయచేసి వెళ్ళండి. పదండి. అయ్యా అయ్యా అమ్మా అమ్మా ఆగండి అమ్మా ఆగండి అమ్మా వీళ్ళ మాటలు నమ్మద్దు అమ్మా ఆగండి అమ్మా. ఏయ్! ఈ టీవీ వాళ్ళని పోలీసుల్ని మీరు ఎవరినైనా మాయ చేయొచ్చురా, కానీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు మిమ్మల్ని శిక్షిస్తారా, మిమ్మల్ని వదలడు. మీరంతా సర్వనాశనం అయిపోతారా, సర్వనాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. ఇంకొకసారి మావయ్య గురించి కానీ మృదుల గురించి కానీ మాట్లాడమంటే చంపేస్తాను ఏమనుకుంటున్నావు? ఏయ్! నోర్మై, నువ్వెంత అరుస్తున్నా ఏమీ చేయట్లేదని నువ్వేదో పెద్ద తోపు అనుకుంటున్నావా? నా భార్యకి కన్న తండ్రి అన్న ఒకే ఒక కారణంతో నువ్వేం వాగినా భరిస్తున్నానంతే, లేకపోతే ఎప్పుడో చంపేసి ఉండేవాడిని. ఏంట్రా నీ బిడ్డ అంటున్నావు? నీ అవసరానికి మాత్రం నీ బిడ్డ గుర్తొస్తుందేమో, కానీ తను ఇక్కడ ఉందిరా, నా గుండెల్లో ఉందిరా. తన కోసం నా ప్రాణాలు ఇచ్చేస్తాను. అలాంటిది మేమే ఏదో చేసామని తప్పుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసేస్తానేమనుకున్నాం. పోరా బయటికి. వదలండి వదలండి. పో బయటికి. పోరా. వదలను, నా బిడ్డ నాకు కనిపించలేదు, మిమ్మల్ని ఎవరిని వదలను. సర్వనాశనం అయిపోతారా, సర్వనాశనం అయిపోతారు. చెప్పు సరియు. వీరస్వామిని కలవమని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళొద్దు. ఇప్పుడు వాడు ప్రెస్ దగ్గరున్నాడు. ఇప్పుడు వాడిని మనం ఏ మాత్రం కెలికినా, వాడు ఏ మాత్రం వాగినా మనమే మొత్తం హైలైట్ అయిపోతాం. నేను చెప్పినప్పుడే నువ్వు బయలుదేరాలి. అలాగే సరియు, నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. సరే, మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి మేడం. ఎక్కడున్నారు? అదే మేడం, మీ ఫ్రెండ్ని ఎవరినో కలిసి ఆ వీరస్వామి దగ్గరికి వెళ్ళమన్నారు కదా, వెళ్తున్నాం. వద్దొద్దు, వాడు మనం అనుకున్నంత అమాయకంగా ఏమీ లేడు. ఎక్కడ తాగి పడుంటాడులే అనుకుంటే ఏకంగా ప్రెస్ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఆ మృదులను తీసుకుని ప్రెస్ వాళ్ళ కంట పడితే అంతే. మరి ఇప్పుడేం చేద్దాం మేడం? ప్లాన్లో ఏమీ తేడా లేదు, కానీ టైమింగ్లో తేడా అంతే. సరిగ్గా ఎప్పుడు రావాలో చెప్తాను. సేఫ్ ప్లేస్ చూసుకొని అక్కడ వెయిట్ చేయండి. అలాగే మేడం. హలో కీర్తి, నేను మృదుల అన్నయ్యని మాట్లాడుతున్నా. చెప్పన్నయ్యా. మృదులను ఎవరో హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేశారు కీర్తి. ఏమీ తెలీదమ్మా, ఎవరో ఏంటో, అసలు ఎవరిని అనుమానించాలో కూడా తెలియడం లేదు. కాలేజీలో మృదులకి ఎవరితోనన్నా గొడవలున్నాయా? ఎవరన్నా మృదుల వెంటపడ్డం కానీ బెదిరించడం కానీ? ఓకేమ్మా. సరే అన్నయ్య. ఓకే.
అమ్మయ్యా, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు బావా. ఎవరో ఏంటో తెలుసుకునేంతవరకు వదిలిపెట్టడు. అది నేనే అని తెలిస్తే చంపేస్తాడు. తొందరగా చేతులు దులుపుకోవాలి. ఇప్పుడేం చేయాలి? మేడంకి ఫోన్ చేయి. ఇప్పుడే ఫోన్ చేశారు కదా, ఆ వీరస్వామి ప్రెస్ వాళ్ళని పిలిచి ఏదో హడావుడి చేస్తున్నాడంట. ఈ రోజు ఇక మనం చేయడానికి ఏం లేదు. ఈ పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంది. నేను వెళ్ళి పొద్దున్నే వస్తాను. మీరు జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేయండి. మరి ఈలోగా ఎవడి స్పృహలోకి వస్తే? రాదు, మత్తు మందు కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చాను. మళ్ళీ రేపు 11 గంటలకు గానీ స్పృహలోకి రాదు. నేను పొద్దున్నే 8 గంటలకే వచ్చేస్తాను. సరే అయితే నువ్వు వెళ్ళు, మేం చూసుకుంటాం. చూసుకుంటాం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తేడా వస్తే మేడం సంగతి తెలుసుగా. తెలుసు, ఈవిడ మధ్యలో అయితే స్పృహలోకి రాదు కదా. అది చాలు, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. ఓకే రేయ్, మేమిద్దరం వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాం. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఓకే అన్నా.